మా తరపు నుంచి జేబీపీ పార్టీ తరపు నుంచి కూడా ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని భావించి ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుందేమో నేను చెప్పిన తర్వాత అసలు ఈరోజు ప్రెస్ మీట్ అంశంలోకి వస్తా. ఈరోజు ఇప్పుడే ఏసీబీ కోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు, ఫైబర్ నెట్ కావచ్చు, లిక్కర్ కుంభకోణం కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, ఈ కేసెస్ అన్నీ పోలీసులు ఏపీసీఐడి వాళ్ళు లేదు అసలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ఒక తలమానికమైనటువంటి నేత, అసలు ఏ విధంగానూ తప్పు చేయలేదు ముఖ్యమంత్రి గారు, ఈయన అద్భుతమైనటువంటి నిజాయితీ పరుడని ఒక క్లీన్ చిట్ ఇచ్చి ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు, ఎస్ ఏపీసీఐడి అద్భుతంగా అసలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉదాత్తశీలి, ఆయన అత్యంత నిజాయితీ పరుడు అని చెప్పి ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కాపీని ఇవ్వమని వేస్తే ఒక పిటిషనరు, ఒక రైల్వే ఉద్యోగి కొండలరావు గారు అనే ఒక వ్యక్తి, ఈజ్ అ పబ్లిక్ స్పిరిచువల్ మ్యాన్, సమాజంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి ఆరోపణలు అవి పబ్లిక్ మనీ, అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇప్పుడు నేను మీరు ఇక్కడున్న సోదరులు కట్టేటువంటి ట్యాక్స్ పేమెంట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేసి అయితే రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా, లేకపోతే నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన నారా లోకేష్ ఆయన ఉద్యోగం చేసి అయితే రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా. పవన్ కళ్యాణ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హైదరాబాదు, మాదాపూరు, బెంగళూరు, తిరుపతి, చెన్నై స్పెషల్ ఫ్లైట్లో తిరిగిన ట్యాక్స్ పేయర్స్ మనీయే. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పొద్దుగూకులు సింగపూర్ వెళ్ళి దోచుకున్న డబ్బంతా సింగపూర్లో అక్కడ ఇక్కడ దాచిపెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రగతి అద్భుతమైన కంపెనీలు అని చెప్పినా ప్రజల మనీయే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారు అని చెప్తున్నటువంటి లిక్కర్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో తీసుకున్న డబ్బులన్నీ, స్కిల్ కుంభకోణంలో దోచుకున్న డబ్బులన్నీ పబ్లిక్ మనీ. సో పబ్లిక్ మనీ వాజ్ లూటెడ్ బై ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. సో crime is considered against the society. Every member of society is an aggrieved party. సో నా ట్యాక్స్ పేయర్ మనీ చంద్రబాబు నాయుడు 100 కోట్లు లూటీ చేశాడంటే అది నా మనీ అనే నేను భావిస్తా. అందుకనే ఏసీబీ కోర్టులో పోలీసులు వేసిన ఛార్జ్ షీటు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇవ్వమని వేస్తే తూచి మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ఇట్స్ అ హైలీ పొలిటికల్ సెన్సిటివ్ కేస్. మేము ఇచ్చిన ఉత్తర్వులు పోలీస్ ఫైల్ చేసిన డాక్యుమెంట్లు అనుమతి లేనిదే. దిస్ ఈజ్ వాట్ కంటెంట్. మేము వేసిన పిటిషన్ రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడే ఏసీబీ కోర్టులో 1 గంటన్నర సేపు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. నేను మా క్లయింట్ తరఫున ఇప్పుడే ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నాను. బట్ ఒకటైతే మాత్రం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకపోతే హడావుడిగా పోలీసుల చేత ఎందుకు కేసులు క్లోజ్ చేయించుకోవాల్సి వచ్చింది ప్రజలకు చెప్పండి, ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు మీరు పోలీసులు వేసినట్టు ఛార్జ్ షీట్ పబ్లిక్లో పెడితే తప్పే ఉంది, పబ్లిక్ తెలుసుకుంటారు కదా. ఎస్ నిజంగానే చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు, పబ్లిక్ తెలుసుకుంటారు కదా. పోలీసులు వేసిన ఛార్జ్ షీటు ఏ కారణాల చేత చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చామన్నది పబ్లిక్ తెలుసుకుంటారు. పీపుల్ విల్ నో. పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్కి ఏసీబీ కోర్టు వాళ్ళు ఏ విధమైనటువంటి ఫైండింగ్ ఇచ్చారు? పోలీసులు కరెక్టే, చంద్రబాబు నాయుడు 1 రూపాయి కూడా అవినీతి చేయలేదని ఏసీబీ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీ కూడా బయటకే పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది జ్యుడిషియరీ 4 స్తంభాల్లో 2 మూలమైనటువంటి స్తంభాలు. నేను హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఫైల్ చేసినప్పుడు గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్ జీవోస్ అని వెబ్సైట్లో పెడుతున్నారండి. వెళ్తే క్వశ్చన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ 2025లో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలు విధానపరమైన నిర్ణయాలు ఆన్లైన్లో పెట్టకుండా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు చాలా తీవ్ర
సాయంత్రానికి మొత్తం కాన్ఫిడెన్షియల్ జీవోలు మొత్తం కూడా రీఓపెన్ అయిపోయినాయి. సో ఇంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్నే కొరడా రులిపించి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, హైకోర్టు తమ యొక్క జడ్జిమెంట్ల ద్వారా సాయంత్రానికి ఆన్లైన్లో పెట్టిస్తుంటే కింద కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ కాన్ఫిడెన్షియాలిటీగా ఉంచుకొని మేము పబ్లిక్ ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది క్వశ్చన్ చేశాం. రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే ఒక ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు దోచుకొని ముఖ్యమంత్రి అయిపోయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు పెడితే, ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 53 రోజుల పాటు జైల్లో ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనే ఎలిగేషన్స్ మీ మీద అప్పుడు ఏసీబీ వ్యవస్థ అనేది ఎప్పుడు ఒకటేనండి. చంద్రబాబు నాయుడు వస్తే ఒక ఏసీబీ, పవన్ కళ్యాణ్ వస్తే ఒక ఏసీబీ, జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక ఏసీబీ ఉండదు. సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే పోలీసులు సిఆర్పిసి ఫాలో అవ్వాలి, ఐపీసీ ఫాలో అవ్వాలి. మీ పాత సిఐడి ఆఫీసర్లు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని మీరు అభియోగం పెట్టి 53 రోజులు మారిన వెంటనే కొత్త ఆఫీసర్ వచ్చి తూచి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ అంటే సిఐడి డిపార్ట్మెంటు ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తుందా, ప్రజలకు అనుగుణంగా కదా? అకౌంటబిలిటీ ఉండాలి కదా. జీతాలు తీసుకుంటున్నప్పుడు మీరు ప్రభుత్వాల కోసం పనిచేస్తారా, ప్రజల చేస్తారా అని ప్రజలు కూడా ఆలోచించుకోవాలని కోరుతుంది. 64 సీట్లు ఎందుకు ఈరోజు కళ్యాణ్ మీద వాలంటీర్ కేసు క్లోజ్ చేసుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారు. ఈరోజు నిన్నగాక మొన్న డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ హోమ్ మినిస్టర్కి వినతి చేస్తున్నాడు. గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఎత్తేసేయి, అనితా గారు మీరు ఒకసారి దీని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వండి అని. వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దిస్ అండి? నేను జేబీపీ పార్టీ తరపు నుంచి అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి అయింది, మంత్రి అయ్యింది, ఉప ముఖ్యమంత్రి అయింది, మీ మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవటానికా, మీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవటానికా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా నిలబెట్టుకోవటానికా? సో నేను రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా, వీళ్ళకి మీరు 164 సీట్లు ఇచ్చింది దేనికోసము అంటే 164 సీట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో సంపాదించే డబ్బు ఒక నెలలో సంపాదించడం కోసమా? పవన్ కళ్యాణ్ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడి అవినీతి నేను ఆధారాలతో సహా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతున్నా. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి, ఈరోజు రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ రమారమి 1,40,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండు దుర్మార్గుల చేతుల్లో ఉంటే నువ్వు తోలు తీయాల్సింది, తొక్క తీయాల్సింది ఆ దుర్మార్గులది. కానీ ఊరికే పొలిటికల్ ఉపన్యాసాలు ఇచ్చి సోది కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పటానిక? నేను వస్తా, 1 by 1 వస్తా దానికోసం. సో రాష్ట్ర ప్రజలను నేను కోరేది ఏంటంటే, ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం మీరు 164 సీట్లు ఇచ్చారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, పోయినాయి. ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అన్నారు. 19 నెలల నుంచి వాళ్ళకి పడాల్సిన 1,500 రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నాను నేను. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి నిరుద్యోగికి ఇస్తామన్నారు. నెలకు 3,000 రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఎప్పుడు వేస్తున్నారు చెప్పండి? ఈ 19 నెలల డబ్బులు నిరుద్యోగులకి ఎప్పుడు వేస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో కల్పన చేస్తామన్నారు. ఎప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేసినట్టుగా వాళ్ళు అధికారికంగా ఆ పిల్లల పేర్లన్నీ ప్రకటిస్తున్నారో చెప్పమంటున్నారు. జనవరి 1వ తారీఖుకి 2,50,000 ఖాళీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పూరిస్తామన్నారు. ఈ రోజు వరకు పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇవ్వాల. మిగతా 2,35,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు. రేపు 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. మహిళలకు ఉచిత సిలిండర్ ఇస్తామన్నారు. లింగమని 2 సిలిండర్లు ఒక సిలిండర్లో ఇచ్చారు. అది కూడా 20% జనాభాకి ఇచ్చారు. ఈ రోజు వరకు సిలిండర్లు ఇవ్వలేదు. రైతులకు రైతు భరోసా 20,000 రూపాయలు పడతాయి అన్నారు.
ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్లో 7,000 రూపాయల కంటే ఎక్కువ పడలా. ఒక పక్క టమాటాకు ధర లేదు, మొక్కజొన్నకు ధర లేదు, పచ్చిమిర్చికి ధర లేదు, పత్తికి ధర లేదు, రైతులందరూ సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులకు ఒక ట్రిబ్యునల్ వేస్తానని, ఆ ట్రిబ్యునల్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. ఎప్పుడు ట్రిబ్యునల్ వేస్తున్నారు? ఎప్పుడు దోషులకి మీరు శిక్ష వేస్తున్నారని అడుగుతున్నాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆడంగి మాటలకి ఉన్నటువంటి, ఈ ఆడంగి మాటలు మాట్లాడినటువంటి ఈ సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి యొక్క వాగ్దానాలు గత ప్రభుత్వంలో నుంచి గత ఎలక్షన్లో చూసుకుంటే నిజంగా వీళ్ళని ఏ మాట ఏ మెట్టుతోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. మెట్టు అంటే తెలుసు కదా, చెప్పు. ఏ చెప్పుతోటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రి నారా లోకేష్ని యువగళంలో పాదయాత్రలో ఇచ్చుకుంటా పోయినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను మాట అంటే నేను చెప్పుతో కొడతానన్నాడు. నన్ను చొక్కా పట్టుకొని అడగండి, రోడ్డు మీదకి తీసుకురండి, నేను సమాధానం చెప్తా అన్నాడు. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్, ఏం సమాధానం చెప్తావు? జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటం, డ్రెస్ మార్చినంత ఈజీ కాదు నాయన వాగ్దానం మార్చటం, ప్యాంటు మార్చినంత ఈజీ కాదు నాయన మీ ధర్మాలను మార్చటం. మనది ఏ ధర్మమో మనకు తెలీదు, మనం ఏ ఇజమో మనకు తెలీదు, మనం ఏ ప్రాంతమో మనకు తెలీదు, మనం ఏ భాష మనకు తెలీదు, మనది ఏ వ్యక్తిత్వమో మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా ఏంది అంటే మన ముందున్న స్క్రిప్ట్ మాత్రమే మనకు తెలుసు. నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి ఒక మంచి ఏంటి? రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి వ్యక్తుల మాటలు నమ్మి మీరు ఓట్లేసి లక్షల మెజారిటీతో వీళ్ళని గెలిపించి 100కి 100% వీళ్ళకి ఓట్లేస్తే ఈరోజు సనాతన ధర్మం అని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఈ సమాజంలో దోషులుగా నిలబెడుతున్నాడు పవన్ కళ్యాణ్. నేను అడుగుతున్నా ముస్లిమ్స్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరినీ అడుగుతున్నా, మీరు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్కి? మీరు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్కి? మీరు మనుషులుగా కనిపించటం లేదా పవన్ కళ్యాణ్కి? ఉప ముఖ్యమంత్రి గారికి మీరు మనుషులుగా కనిపించటం లేదా? అసలు ఈరోజు రాష్ట్రంలో ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఈరోజు ప్రజలు ఓట్లేసింది 21 సీట్లు, 100కు 100% నిలబడిన చోటల్లో ఎందుకు గెలిపించారు అని ఒకసారి కూడా ఆలోచించొద్దా? నేను అడుగుతున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, క్రిస్టియన్స్ ఓట్లు లేకుండా మీరు ఈరోజు పిఠాపురంలో అంత మెజార్టీతో గెలిచారా అండి? మీ ఎమ్మెల్యేలందరూ కూడా క్రిస్టియన్స్లు, ముస్లిమ్స్ ఓటేయకుండా గెలిచి ఈరోజు వాళ్ళు మీకు సెకండ్ గ్రేడ్ పీపుల్లా కనిపిస్తున్నారా? ఈరోజు వాళ్ళు మీకు ద్రోహుల్లాగా కనిపిస్తున్నారా? ఈరోజు వాళ్ళు మీకు దగాకోరీలాగా కనిపిస్తున్నారా? సనాతన ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారా? మీరు మీ ఇజం మారిస్తే మార్చుకోండి, తప్పేముంది. మీకు ఒక ఇజం ఉంది, ఆ ఇజం ప్రకారం మీరు వెళ్ళిపోండి. అంతేగాని దానికి మీరు కులాల మధ్య, ప్రాంతాల మధ్య మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గెలిపించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులను మీరు మళ్ళీ గెలిపిస్తే, ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి కాక మరి ఎక్కడికి వెళ్తుంది? 19 నెలల కాలంలో కనీసం ఈ రాష్ట్రాల్లో కనీసం పట్టుమని 10 రూపాయల పెట్టుబడులు తేని
కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుబడులు తేలేని ఒక చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఒక అనాగరిక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాకు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, అమిత్ షా వీళ్ళు ఉన్నారు, నేను కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోడీ గారు మీటింగ్కి వెళ్తే సెక్యూరిటీ తట్టుకోలేరు, ఈ పోస్కోలు కబుర్లు చెప్పటమే కానీ నీ వల్ల అమిత్ షా నీకు పక్కన కూర్చోబెట్టుకొని బిస్కెట్ పెట్టడం వల్ల, దూరంగా వెళ్తుంటే లాక్కొని వచ్చి చాక్లెట్ పెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిన ఉపయోగం ఏంటయ్యా పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్రానికి నీ వల్ల జరిగిన ఉపయోగం ఏంటి? పోలవరానికి ఏమైనా నిధులు తెచ్చావా? ప్రత్యేక హోదా తెచ్చావా? రాష్ట్రానికి అమరావతికి ఏమైనా నిధులు తీసుకొచ్చావా? రాష్ట్రంలో అణగారిపోతున్నటువంటి నిర్వీర్యమైపోతున్నటువంటి పంచాయతీల కోసం ఏమైనా నిధులు తీసుకొచ్చావా? స్టాట్యూటరీ పరంగా మనకు వచ్చే నిధులు కాదు నేను అడుగుతుంది. మీరు వ్యక్తిగతమైన హోదాలో రాష్ట్రానికి ఏమైనా గ్రాంట్లు తీసుకొచ్చారా? చెప్పమనండి. మీ యొక్క 20 మంది ఎంపీల యొక్క ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. మీరు ఈ రాష్ట్రానికి మీరు మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న మీరు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఫ్యాక్టరీ ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడి ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి? ఇవన్నీ వదిలేసి ఏం చేస్తావా? మక్కిలు ఎరగొడతావా? ఎవరు రౌడీ షీటర్లే మక్కిలు ఎరగొడతావా? కాలు కీలు ఎరగదీస్తావా? అసలు ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలేనా అవి? నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, చాలా సీరియస్గా అడుగుతున్నా. కనకపు సింహాసనమున సునకమ్మను కూర్చోబెట్టిన వెనకట్టు గుణమేలమాను వినరా సుమతి అని నేను ఊరికే అనలా. ఈయనకంటే అధికారం రాకముందు ఒకేలాగుంటాడంట, అధికారం వచ్చిన తర్వాత కూడా ఒకేలాగుంటాడంట. అధికారం రాకముందు నువ్వేమైనా పెద్ద రౌడీవా? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది భవిష్యత్తు నిర్దేశించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అని ఏమైనా మీకు సోయుందా? కనీసం మీ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, వాళ్ళకి మంచి మాట, పెద్దరికం చిన్నరికం అసలుకే ఉండదు. ఒక విధమైనటువంటి ఉన్మాదంతో ఉంటారు. అఫ్కోర్స్ మీ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. మీరే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్తుని మార్చాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీ భుజాల మీద ఉందన్నటువంటి విజ్ఞతను మర్చిపోయి కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు విరగొట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి తోలు తీస్తా. తోలు తీయటానికి మనం ఏమన్నా చనిపోయినటువంటి చర్మకారులు, చనిపోయినటువంటి జంతు కళేబరాలు తోళ్ళు తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సపరేట్గా వాళ్ళని ఒక కమ్యూనిటీ పిలుస్తారు. ఆ కమ్యూనిటీని నేను ఆహ్వానించను, కానీ వీళ్ళని మరి ఆ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నావా? మనం ఏమన్నా తోలు తీసే కాంట్రాక్టు? తోలు తీయటం ఏంటండి? ఒక ఉప ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా మంత్రిగా ఉన్నావు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద పోర్ట్ఫోలియోలో హ్యాండిల్ చేస్తున్నావు కదా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివే కదా, తోలు తీస్తావా? ఎవరు తోలు తీస్తావు? కీళ్ళు ఎరగొడతావా? మక్కలు ఎరగొడతావా? ఎముకలు మొత్తాన్ని బయటికి తీస్తావా? రోడ్డు మీద పడేసి మీరే అలా మాట్లాడితే ఈ రాష్ట్ర పోలీసులు ఇంకెలా ఉంటారండి? రౌడీ షీటర్లు క్రైమ్ చేస్తే చట్ట ప్రకారం వాళ్ళని డీల్ చేయాలి. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తావా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలో నేను చెప్తా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో నువ్వు వాళ్ళకి ఇస్తావా లేదో నేను చూస్తా. బహుశా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ రౌడీలకి ఇవ్వాలా? పాప రౌడీలు ఏముందండి, ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు ఇవ్వలేదని వాడిని ఇన్ని బెదిరిస్తారు. తమరని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వాళ్ళ కీళ్ళు ఎలా ఎరగదీస్తావో నేను చెప్తా. 1 by 1 వస్తా, డాక్యుమెంట్లన్నీ చూపించి తమర సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతారో, ఈ కీళ్ళు ఎరగొడతారో, కాళ్ళు ఎరగొడతారో, చర్మం తీస్తారో, తోలు ఎరిసేస్తారో, రోడ్డు మీద మెడ మీద కాలేసి తొక్కుతారో నేను చూస్తా. జన సైనికులు దొక్కుతారా? కార్యకర్తలు దొక్కుతారా? వారి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దొక్కుతాడా? సనాతన ధర్మాధికారి తొక్కుతాడా? నేను చూస్తా. ఈరోజు రాష్ట్ర ప్రజల తరపున నేను అడుగుతున్నా. ఇలా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక మంత్రి ఇంత అప్రజాస్వామికంగా ఈ విధంగా ఒక రౌడీలాగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో పోలీసులు ఏమంటారండి? మొన్న తెనాల్లో
ఒక 3 యువకుల మీద గంజాయి కేసు పెట్టారు అని రోడ్డు మీద పెట్టి అరికాళ్లతోటి ఒక పోలీస్ ఆఫీసర్ లాఠీతోటి ఎంత క్రూరంగా హింసించాడో తెలుసు. రేపొద్దున ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు? పవన్ కళ్యాణే తోలు కాళ్ళు కీళ్ళు తోలు తీసేసి వాళ్ళ మక్కిలు ఎరక్కొట్టమన్నాడు. తప్పే ఉందయ్యా, నేను చేశాను. ఎస్, కరెక్టే, చేశారు. నేను అడుగుతున్నా, అమ్మ హోమ్ మినిస్టర్ అనిత, మంగళపూడి అనిత, అమ్మ హోమ్ మినిస్టర్ అనిత గారు, అమ్మ 2024 జూన్ 11 నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి రమారమి 6000 పైన కేసులు, ఎన్డీపీఎస్ కేసులు రాష్ట్రంలో నమోదైనాయి అమ్మ. 6000 పైచిలుక కేసులు, 2 లక్షల కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి కొట్టలేదమ్మా? అంటే వీళ్ళు ఎస్సీ కాబట్ట, వీళ్ళు ముస్లిమ్స్ కాబట్ట, వీళ్ళు బీసీలు కాబట్టి మీ పవన్ కళ్యాణ్కి చులకన. అదే కందుకూరులో అయితే కాపుల మధ్య ఏదైనా జరిగినప్పుడు పరిగెత్తుకుంటా చీరకొంగి ఎగ్గట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయల డబ్బులు, 10 ఎకరాలు పొలం ఇచ్చేసేసి చంపించినోడికి సన్మానం చేసి వచ్చారు. గంజాయి అమ్మాడు అన్న ఎలిగేషన్తోనే ఇంకా కోర్టు వాళ్ళకి శిక్ష వేయలా. అంటే గంజాయి కొన్నారో అమ్మారో అని ఎలిగేషన్ ఉంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? మరి 6000 కేసుల్లో మిగతా వాళ్ళని ఎందుకు కొట్టలేదమ్మా మీ పోలీసులు? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, తోలుకు తోలు కాలుకు కాలు కీలుకు కీలు తీసేయమని. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న పోలీసులకి ఎలాంటి సంకేతం వెళ్తుందో అన్న స్పృహ లేదు. నేనే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కొట్టండి, చంపండి, నరకండి, తోలు తీయండి, బట్టలు ఓడదీసి రోడ్డు మీద తిప్పండి అని రెచ్చగొడితే మన కార్యకర్తలు ఏం చేస్తారు అన్న సోయలేదు. ఈ బొంగులో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేది ఎవరిదో పెట్టలేదని ఆ కార్యకర్తలు వెళ్ళిపోయి నరికేస్తాం, పొడి చేస్తామని ఆ యూనివర్సిటీ మొత్తాన్ని నానా బీభత్సం సృష్టిస్తే నీలాంటి పార్టీ కార్యకర్తలు నువ్వే ఎలా ఉంటే నీ కార్యకర్తలు ఇంకెలా ఉంటారు? మీరే ఈ విధంగా సోయ లేకుండా, స్పృహ లేకుండా సినిమా డైలాగులు చెప్తూ ఎందుకు మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నామా, ఒక హోదాలో మాట్లాడుతున్నామా అని హోయ లేకుండా జానీ సినిమాలో ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టు, బీది రౌడీ మాట్లాడినట్టు. నేను అదే అంటున్నా, జానీ సినిమాలో క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్కి పెద్ద తేడా ఏం లేదు. ఆ జానీ సినిమాలో సిఐ పట్టా అని కొడుతుంటే అంతే నూతుంటాడు. నేను ఈ మధ్య షార్ట్స్లో చూసిన. ఆ క్యారెక్టర్కి ఉప ముఖ్యమంత్రిగా నిన్న మాట్లాడిన క్యారెక్టర్కి ఏమైనా చిన్నపాటి తేడా ఉందా? రాష్ట్ర ప్రజలు గమనించండి. మా పార్టీ భావించేది ఏంటి అంటే, పబ్లిక్గా 1000 మంది ఉన్న సభలో రౌడీ షీటర్లని లేకపోతే తప్పులు చేసేవాళ్ళని ఆ విధంగా కాళ్ళకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు. మీరు యోగి ఆదిత్యనాథ్ని మీరు ఎందుకు నిన్న తీసుకొచ్చారో అనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకు అంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ రాష్ట్రంలో రౌడీ షీటర్లుగా ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారో అని భావించారో రౌడీ షీటర్లు మొత్తాన్ని ఎన్కౌంటర్ చేయించేశాడు, ఎక్సెప్ట్ హిందూస్ని తప్ప. ఈరోజు మీరేం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారంటే, ఈ రాష్ట్రంలో ఈరోజు నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేసేస్తా. ఎన్కౌంటర్లు ఎందుకు చేస్తారండి? ఎవరిని చేస్తారు? ఎవరి వల్ల తప్పులు జరుగుతున్నాయి? మీ కూటమి ప్రభుత్వంలో వెళ్ళి ఆ పచ్చగుడ్డ కట్టుకుంటాడు పనికిమాలిన ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు, మెంటల్ గాడు, వాడిని అడగండి వెళ్ళి. కొలుకులపూడి శ్రీనివాస్ ఎవరెవరయ్యా ఇక్కడ మాఫియా చేస్తుంది, ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు, ఇక్కడ లిక్కర్ మాఫియా ఎవరు చేస్తున్నారు, ఇక్కడ ప్యాకాట్ ఎవడు ఆడిస్తున్నాడు, ఏ ఎంపీ ఆడిస్తున్నాడని మీరు వెళ్ళి ఆ పనికిమాలిన ఎమ్మెల్యేలు అడిగితే ఆ పనికిమాలిన ఎమ్మెల్యే మొత్తం నీకు లిస్టు మొత్తం ఇస్తాడు ఆధారాలతో సహా. వాడి తోలుతి, ఎంపీ తోలు. ఆయన ఒక ఎమ్మెల్యే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని రాజ్యకి తీసుకెళ్ళి రేప్ చేసి ఒక 20 సార్లు ఆ పాపని రేప్ చేసి ఆ పాప చేత తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేసి
ఆమె హైకోర్టులో కేసు పెడితే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకుంటున్నాడే, ఆయన మీద చూపించిన ఈ ప్రతాప్. పిఠాపురంలో ఒక ఆడపిల్లని రేప్ చేసి టీడీపీ పార్టీ అధ్యక్షుడు, చిన్న పాపను రేప్ చేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రేప్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడే, వాడి కోలు కాలు కీల్తి వాళ్ళది. మీ కాపులకు సంబంధించినటువంటి ఒక హెడ్ మాస్టరు నిన్న పిఠాపురంలో యూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక స్కూల్లో పిల్లల్ని మీరు ఎస్సీ వాళ్ళు ఏం పీకుతారా అని అన్నప్పుడు వాడిని తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళి కాకినాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారే బెటర్ ప్లేస్కి, వాడిని తోలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన 36,000 మంది మహిళల మీద అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళని తోలు నాయన. 75% మీ టీడీపీ వాళ్ళే ఉన్నారు దాంట్లో, మీ జనసేన వాళ్ళే ఉన్నారు దాంట్లో. మీ ఫ్లెక్సీ పెట్టలేదని చెప్పేసి నానా బేబత్వం చేశారు, యూనివర్సిటీకి వెళ్ళి వీసీని కూడా బెదిరించి, వాళ్ళని నాయన తోలు. సుగాలి ప్రీతి కుటుంబానికి నేను గర్భం నిండా వీర్యం ఉందని ఊగిపోయావే, ఆ నిందితులు చక్కగా ఫారెన్ వెళ్తున్నారు, నువ్వు మగాడివైతే మనగాడివైతే పెద్ద హీరోవి అయితే తోపు తురుంకానవైతే వాళ్ళది నాయన. నీ సనాతన ధర్మాధికారి మొగల నగేష్ కేసులో కాలేజీ మేనేజ్మెంట్ని నీ కాలేజీలో చేయించుకొని నీ పార్టీలో కోట్ల రూపాయలు పొలిటికల్ ఫండ్ తీసుకున్నావు కదా, నువ్వు మగాడివైతే మనగాడివైతే వాళ్ళంది తోలు. ఊరికే సోది మాటలు సొల్లు మాటలు పబ్లిక్ మీటింగ్లకు వచ్చి మాట్లాడి ఎవరిని పూల్ని చేద్దామని మీ ఉద్దేశం? మీరు ఎట్లా మాట్లాడతారు? మీ కార్యకర్తలేమో రోడ్ల మీద ఎగబడతారు, మీ పోలీసులేమో ఇష్టం వచ్చినట్టు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి రోజుకు ఒకరిని తీసుకొచ్చి లాకప్లో పెట్టి హైకోర్టుల ముందు చేతులు కొట్టుకొని నిలబడతారు. అదేమనంటే వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఒక రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టింది దేనికోసం? యువతకు ఏమన్నా ఉపాధి కల్పిస్తారు అని లేదు, రాష్ట్రం ఏమన్నా బాగు చేస్తారని లేదు, రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు చేస్తారని. అన్ని కాగితం మీద పెట్టుబడులే, ₹1 పెట్టుబడి లేదు. ₹1 పెట్టుబడి వస్తే 3 లక్షల కోట్ల అప్పు ఎందుకు అవుతుంది? ఈ 18 నెలల్లో 3 లక్షల కోట్లు రమారమి, ఇంకా ఒక ₹15,000 తక్కువ, ₹2,85,000 కోట్లకు టచ్ అయింది ఈ వారంలో. ఏమైంది? డబ్బంతా ఏమవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది అమరావతిలో ఇంకా ముళ్ళ కంపలు తీసేయాల, వీళ్ళంటే అమరావతిని కడతారని. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది? మనం ఏం చేస్తున్నాం? మనం వార్నింగ్లు ఇచ్చుకుంటా కూర్చున్నాం. యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకున్నారంటే అర్థం ఏంటి? మీరు సనాతన ధర్మాన్ని, మోడీ యొక్క ధర్మాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండల్జ్ చేయాలనేటువంటి ఒక కుతంత్రంతో నిన్న పర్పస్ఫుల్గా మీరు యోగి ఆదిత్యనాథ్ని మాట తీసుకొచ్చారు. ఎందుకు? ఏ రౌడీలు ఎవరన్నా అంటే పనిచేయమంటేనంట ఈయనకంటే చెవులో వచ్చి చెప్తున్నారంట, సార్ మనం మీరు ఎవరైతే అడుగుతున్నారో వైసీపీ గోండాలు సార్, వాళ్ళంతా మమ్మల్ని చంపేస్తారు సార్ అని. మరి అటువంటిప్పుడు ఎందుకు చేతికి గాజులు వేసుకొని దిగిపోవాయా ఉప ముఖ్యమంత్రిగా? నీ అధికారుల చేత నువ్వు పని చేయించుకోలేనప్పుడు నువ్వెందుకు ఉప ముఖ్యమంత్రిగా? కాదు, ఇంకా 19 నెలలైనా 20 నెలలైనా కూడా ఇంకా ప్రభుత్వ అధికారులు పాత గవర్నమెంట్నే భయపడుతున్నారు అంటే మీరు దేనికి? మీరు ఉప ముఖ్యమంత్రిగా దేనికి? మీరు ముఖ్యమంత్రిగా దేనికి? మీ లా అండ్ ఆర్డర్ దేనికి? మీరు ఏ విధంగా మేము చట్టాలను తయారు చేస్తాం, అద్భుతమైన చట్టాలను తయారు చేస్తామో, రాష్ట్రంలో శాంతి భద్రతలను తీసుకొస్తామని చెప్పిన సొల్లు కబుర్లు ఏమైపోయినాయి? రాష్ట్ర ప్రజలు అడగాలి. ఎందుకు అంటే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, వీళ్ళంతా సినిమా స్టోరీలు సినిమా స్క్రిప్ట్లు చదివి వచ్చి రాష్ట్రంలో ఎందుకు పనిచేయటం లేదు అంటే అంత. నేను ఇంకొక మాట కూడా చెప్పాలి, ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అన్నానంటే ఎవ్రీ ట్యూస్డే ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకురాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ట్యూస్డే బాండ్స్ వేలం వేస్తుంది. బాండ్ వేలం చేసేటప్పుడు ప్రతి వారం 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కావాలి. బాండ్లు వేలంలో అప్పు పాల్గొనకపోతే 2వ వారం నడిచే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నాకు తెలిసి రేపు జనవరి 1వ తారీఖు జీతాలు వస్తాయో లేదో లేదు నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ నెల జీతాలు, లాస్ట్ మంత్ జీతాలు ఈ నెల రాని డిపార్ట్మెంట్ ఇంకా 3 లక్షల మందికి ఇంకా జీతాలు రాలేదు, అనధికారికంగా తెలిసినటువంటి వార్త. డిఏలు లేవు, టీఏలు లేవు, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి లేదు, రేపు 1వ తారీఖు జీతాలు వస్తాయో తెలియదు. మీ వార్నింగ్ల వల్ల, మీ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎవరికి ఉపయోగం అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఉపాధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి.
కేంద్ర ప్రభుత్వం మీద నిధులు తెచ్చుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల్ని తగ్గించడంలో కాన్సన్ట్రేట్ చేయాలి, పిల్లలకు ఉపాధి పెంచే విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరిగే విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అవినీతి లేని సమాజాన్ని సృష్టించడంలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అకౌంటబుల్గా ప్రజలకి నిష్పక్షపాతమైన నిజాయితీ అయిన పరిపాలన అందించడానికి కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఇదేం పరిపాలన అండి, నాకు అర్థం కాలేదు. దేనికోసం మీకు 164 సీట్లు ఇచ్చింది? ఎవరి మీద? ఇంకా ఈ వీడియోలు చూపిస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మనిషి మాట్లాడే మాటలకి అసలు పొంతన ఉండదు, పాడు ఉండదు. రోజుకు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, పొద్దుగుక్కులు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మనిషి మాట్లాడే మాటలు నేను మీకు చూపించాలంటే కూడా నాకు ఇబ్బంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇవి చూపించి మాట్లాడితే కానీ జన సైనికులకు ఒక క్లారిటీ రాదు. నేను దివేసి సముద్రంలో కలిపేస్తాను. అలాంటి హైపర్ బోల్ తోటి లేదా విపరీతమైన మాటలు మీరు దయచేసి నమ్మకండి. నేను చెప్పిన కూడా నమ్మకం. నేను చెప్పను. నేను చేయగలిగేది ఏంటంటే పొల్యూటెడ్ వాటర్ ని ఎంత సేఫ్ గా మన సముద్రంలో కలుపుగలం, మీకు వచ్చే సంపద చచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన. అందుకే మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని చెప్పాము. ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి నేను దివీస్ ని సముద్రంలో కలిపేస్తాను. ఒకటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ మాట కూడా వినిపించిన తర్వాత మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పే లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలు దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకో. ఈ భాష ప్రజాస్వామ్యంలో పర్మిసిబుల్లా? చేతి మీద గీతలు అరగ తీసేస్తాము అంటే అర్థం ఏంటి అంటే ఈ చేతి మీద తోలు తీసేస్తామని అర్థం. ఒక ఉప ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్లో ఈ విధంగా తోలు తీసేస్తాము, గీతలు అరగ తీసేస్తాము ఎక్సెసివ్గా ప్రశ్నిస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు ప్రశ్నించిన విధానం ఒకసారి చూసారా? మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన ఎలిగేషన్స్, అసలు ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ జనసేన పార్టీ అని మీరు మోడీని తిట్టిన తిట్లు, చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్లు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్లు, ఇక రాష్ట్రంలో అహ్మద్ పటేల్ దగ్గర నుంచి తిట్టని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ గారి దగ్గర నుంచి మీరు ప్రశ్నించిన అంశం ఏంటుంది? ప్రశ్నించడానికే పుట్టానన్న మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అయితే చేతి గీతలు అరగదీస్తారా? కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాం. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరేసి ఒకటే చెప్పాను. రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏం తేడా? ఇది నేను చెప్పాను. నేను జనసేన, మేము ప్రభుత్వంలో భాగం. అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్. మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. పద్ధతులు మార్చుకోండి. ఆ మాట అనాలంటే అలాంటి తప్పే లేదు. ఇంకా పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను. పిఠాపురం దాంట్లో క్యాస్ట్ ఫీలింగ్ నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, ఒక్కసారి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మీరు ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, జబర్దస్త్ టీములను మొత్తాన్ని తీసుకొచ్చి వాడెవడో ఉంటాడు అపరాధిగాలో, వాడు ఈ ఆడపిల్లల మీద జోకులు వేసుకుంటా, ఈ సెక్స్ రిలేటెడ్ జోకులు వేసుకుంటా చాలా వల్గర్గా ఈ పిఠాపురానికి సంబంధించిన బ్యాచ్ మొత్తం వచ్చి ఆ పావలాకి 10 రూపాయలకి పనికిరాని వాళ్ళందరూ వచ్చి ఈ వ్యక్తికి ప్రచారం చేసి ఈ 5 సంవత్సరాలు పిఠాపురంలో కనపడకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న అక్రమాలకి ఎవడు బాధ్యత లేదు. వచ్చారు, టీమ్ ఈవెంట్ చేసుకున్నారు, హాయ్ బాయ్.
ప్రపంచం మొత్తం పిఠాపురం చూస్తే పవన్ కళ్యాణ్ గెలిపించిందని చెప్పారు, 4 ఓట్లు వేయించారు, వెళ్ళిపోయినారు. నేను అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ మీటింగ్లో చెప్పినట్టుగా పిఠాపురంలో ఏ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్తో పిల్లల్ని మాట్లాడలేదని చెప్పటానికి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడారా? పిల్లల తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడారా? అమ్మా మీ మీద ఎవరు ఇదిగా 30 మంది పిల్లల్ని ఎవరు మాట్లాడారని ఒక్కసారి అన్నారా? అనకుండా మీరు ఎవరి మీద ఎలిగేషన్లు చేస్తున్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని సోయ ఏమన్నా ఉందా మీకు? మీ తెలుగుదేశం నాయకుడు రేప్ చేసినటువంటి ఆడపిల్లని పరామర్శించారా వెళ్ళి? అసలు మీరు ఎమ్మెల్యే అయినా సోయ ఏమన్నా ఉందా మీకు? ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి ఒక గ్రామాన్ని వెలేశారు 2 ప్లేట్లు పెట్టి. ఏది 2025లో కూడా జరిగిందో లేదో నాకు తెలీదు అని మీరు అంటున్నారు కదా. మీరు ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగింది, ఇది కరెక్టా కాదా అని మాట్లాడాల్సిన కనీస బాధ్యత మీకు ఉన్నదా లేదా? ఎందుకు వెళ్ళలేదు? వెళ్లకుండా, సంప్రదించకుండా, మాట్లాడకుండా మీరు ఏ విధంగా ఇది ఎలిగేషన్ అనేటువంటి కామెంట్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద చేస్తారు? దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడితనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనుల ఇవి. కులాలను పట్టుకొస్తావా, ఆపాదిస్తావా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? ఒక నోట్ లేదనుకుంటారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరూ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడతాడు. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్ గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్. ఈ భాష ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్మిసిబుల్ కాదా అని మీడియా సోదరులే డిసైడ్ చేసుకోవాలి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి. అక్కడ కూర్చున్నటువంటి ఒక 10,000 మంది 20,000 మంది క్రౌడు మాత్రమే కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు అన్నటువంటి సోయ ఈ మనిషికి ఉందో లేదో నాకు అర్థం కాదు. ఎవరు చెప్పారు మీకు సార్ పలానా వాళ్ళు వెనక రౌడీలు ఉన్నారు అని? ఏ ఆఫీసర్ మీకు చెవులో చెప్పారు? ఆఫీసర్ పేరు చెప్పండి. పోనీ ఎవరు బెదిరించారు? యాక్షన్ తీసుకోండి. ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెప్పాడు, మాజీ ఎమ్మెల్యే చెప్పాడు, ఎవరు చెప్పారు, ఏ ఎంపీ చెప్పాడు? వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. మీ చెవులో చెప్పినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ని అప్రిషియేషన్ ఇస్తూ రౌడీజానికి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్ అప్రిషియేట్ చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లందరికీ కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీలు ఎవరెవరు ఎలా ఉన్నారు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి, వాళ్ళందరినీ లోపలేయండి. ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో రాకుండా భయపడకుండా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇదిగో రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం అద్భుతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది, ఇదిగో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, భరోసాగా నేనున్నాను, ఇక్కడ లంచం అడిగే ఆఫీసర్ ఉండడు, లంచం అడిగే ఎమ్మెల్యే ఉండడు, లంచం షేర్ అడిగే ఎంపీ ఉండడు, ఏ విధమైనటువంటి ఉండవు. మేము మీకు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎవరున్నారో XYZ మాట్లాడేటప్పుడు స్పష్టత, మాట్లాడే ముందు ఒక ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇంత చవకబారుతనంగా ఇంత చీప్గా మాట్లాడితే అసహ్యంగా ఉంది ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి. ఎందుకు అంటే కాంట్రాక్టుల్లో షేర్ అడుగుతుంది,
మీ కూటమి ప్రభుత్వంలో ఎంపీలే నాయన పవన్ కళ్యాణ్ కాస్త సోయించుకొని మాట్లాడు. మీ ఎమ్మెల్యేలే, గుంతకల్లు ఎమ్మెల్యే మీ గుంతకల్లు ఎంపీనే అడిగినాడు, నంద్యాల ఎంపీనే డబ్బులు అడిగాడు షేర్ ఇస్తేనే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుందని. ఇది మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేల పరిస్థితి. సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్యేనే అక్కడ కాంట్రాక్ట్ చేస్తుంటే 25%, 20% కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వందే పని స్టార్ట్ చేయని దుర్మార్గ వ్యవస్థ ఉంటుంది. మీరు చేత కాకుండా ఒకవేళ ఎట్లాంటి జరిగితే కూర్చోబెట్టి తన్నాల్సింది, మక్కలు ఎరక్కొట్టాల్సింది మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలు, మీ మంత్రులు. మీ ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకున్న డబ్బుల్లో నుంచి ఎవ్రీ మంత్ 150 కోట్ల రూపాయలు తీసుకున్నా నిన్ను కూర్చోబెట్టాలి. అదంతా వదిలేసి పాము ఎందుకు కొట్టేవంటే నా పుట్టలో వేలు పెట్టింది కదా అన్నదంట. ఇక్కడ పుట్ట లేదు, పాము లేదు. నేను కొడతాను. ఎవరిని కొడతావు నువ్వు? ఎవరిని కొడతావు? ఈ 18 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి ఒక మంచి పని ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన మార్పు ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో నువ్వు పొగుడుకున్నట్టుగా, నిన్ను నువ్వు అద్భుతంగా మార్చుకున్నట్టుగా నువ్వు సాధించిన ప్రగతి ఏంటో రాష్ట్ర ప్రజలకి XYZ బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయి. నేను వస్తున్నా. నువ్వు ఎవరి మక్కలు ఎరగొట్టాలో, ఎవరి ధర్మాన్ని కాపాడతావో చూస్తా. మంత్రిగా ధర్మాన్ని కాపాడతావా, సనాతన ధర్మాన్ని కాపాడతావా? నేను రాష్ట్ర ప్రజలకు కోరుతున్నా. రమారమి 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి, వైడ్ ప్రొసీడింగ్స్ నెంబర్ మీరు చూడొచ్చు 827/2001/SKHT డేటెడ్ 23/4/2025. ఒక్కసారి ఈ ప్రొసీడింగ్స్ని కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు. 60 కోట్ల రూపాయల విలువైన ఫారెస్ట్ ల్యాండ్ ఎవరు ఆక్రమించారో తెలుసా అండి? బిఎన్ కండ్రిగా మండలం, కొలివెట్టు రెవెన్యూ విలేజ్. ల్యాండ్ కవర్డ్ అండర్ సర్వే నెంబర్ 295 టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 20.75 ఎకరాల ల్యాండ్. ఇది కల్కి ఆశ్రమం, రిజర్వ్ ఫారెస్ట్. కల్కి ఆశ్రమంలో 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఆక్రమించుకొని ఆశ్రమాలు, గెస్ట్ హౌస్లు, స్లీపింగ్ హౌస్లు నిర్మించేశారు. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మేము కేసేసాం. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారు అని, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారని కేసు వేస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీకాళహస్తి, నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఫారెస్ట్ మినిస్టరే కదా, 60 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కల్కి ఆశ్రమం ఆక్రమించుకోవటం తప్పు కదా? మీరు ఎవరి కీళ్ళు ఎరగొట్టాలి అంటే వీళ్ళ కాళ్ళు ఎరగొట్టాలి. ఊరికే సొల్లు కబుర్లు, సోది కబుర్లు మీటింగ్లో చెప్పటం కాదు. ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను మీకు చదివి వినిపిస్తాను. It is found that there is an encroachment of revenue forest beyond the extent of 20.75 acres of land mentioned in the land records of survey number 295. The encroachment extent found to be about 0.80 acres. 20.78 సెంట్లు కాకుండా ఇంకో 88 సెంట్లు ఆక్రమించుకున్నారు. రమారమి 21 ఎకరాల 50 సెంట్లు ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణని ఇమ్మీడియట్గా తొలగించండి అని శ్రీకాళహస్తి ఫారెస్ట్ ఆఫీసరు, తిరుపతి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. నేను ఈ ప్రొసీడింగ్స్ని మీ జనసేన పార్టీ కార్యాలయానికి, మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక 100 సార్లు పంపించుంటాను. ఎందుకు ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయలేదు? ఎవరి కాళ్ళు, ఎవరి తోళ్ళు, ఎవరి కీళ్ళు ఎరగదీయాలి? వీడి కాళ్ళు ఎరగదీయాలి. జనసేన పార్టీ కార్యాలయంలో ఊరికి ఊపుకుంటా ప్రతి సోమవారం, మంగళవారం ఒక గ్రీవియన్స్ పెట్టి అద్భుతంగా పరిపాలన చేస్తాం. 4 రోజులు సంబడానికి మంచి ఆఫ్ చేసి మళ్ళీ ఎవరి పనులు ఆడు చూసుకుంటున్నాడు కదా, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కీళ్ళు ఎరగదీయాలి. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో ఈ కల్కి ఆశ్రమం ఆక్రమించుకున్నటువంటి 22 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఫారెస్ట్ భూమిని, 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రిజ్యూమ్ చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2, చిత్తూరు జిల్లాలో ఇంకొక కల్కి ఆశ్రమం ఉంది. ఈ చిత్తూరు జిల్లాలో కల్కి ఆశ్రమం
ఇది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, అసైన్మెంట్ భూములను ఆక్రమించుకొని, రమారమి 40 ఎకరాల్లో ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకొని కలికి ఆశ్రమం చిత్తూరు జిల్లాలో నడుస్తుంది. ఈ చిత్తూరు జిల్లాలో నడుస్తున్నటువంటి కలికి ఆశ్రమానికి ఒక ప్రభుత్వ అనుమతి కూడా లేదు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఈ కలికి ఆశ్రమం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట డివిజన్ వరదయ్యపాలెం మండలం బొత్తలవల్ల గ్రామ పంచాయతీ చెదలపాలెం రెవెన్యూ గ్రామ సమాచార హక్కు చట్టం అనుసరించి 1900 అనుసరించి కలికి భవనంకి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు మా పంచాయతీ కార్యాలయం నుంచి జారీ చేయలేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కలికి 40 ఎకరాల్లో ప్రభుత్వ భవన నిర్మాణం చేసింది. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి 40 ఎకరాలు ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అంటే రమారామి ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఎకరం 2 కోట్లు వేసుకున్నా కూడా 80 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ల్యాండ్. ఇది కూడా నేను మీ ప్రభుత్వ కార్యాలయానికి పంపించా. మీరు ఎవరి తోలు ఎవరి కాళ్ళు ఎవరి తోలు ఎవరి కీళ్ళు ఎరగొట్టాలంటే వీళ్ళది. ఇప్పుడు చూస్తా, మినిస్టర్ వర్సెస్ సనాతన ధర్మాధికారి. కలికి ఆశ్రమం ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫారెస్ట్ భూములను ఆక్రమించి హైకోర్టులో ఏ విధమైనటువంటి స్టేలు లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయ వాళ్ళ గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నటువంటి కాళ్ళు కీళ్ళు ఎరగదీస్తారో, లేకపోతే సనాతన ధర్మాకారిని గుళ్ళో మెట్లు కడుగుతారో నేను చూస్తా. మీరు లేదు తూచు చట్టం ముందు ఎవరైనా సమానులే, ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి ఎవరు అతీతులు కాదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పటికీ మారడు, సమాజం కోసం బతుకుతాడు, నీతి కోసం బతుకుతాడు, విలువల కోసం బతుకుతాడని మీరు చెప్తున్నారు కదా. ఆ నీతి కోసం విలువల కోసం బతికే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో నేను మీకు మరొకసారి గుర్తు చేస్తా ఈ ప్రెస్ మీట్ ద్వారా. మీరు మీ అధికార ప్రతినిధులు ఎవరైనా ఈ ప్రెస్ మీట్ చూసి మీకేమన్నా సార్ మా నోటీస్కి రాలేదు, ఇంకా మాకు ఆధారాలు కావాలి, మేము యాక్షన్ తీసుకుంటామని మీరు అంటారా? ఆధారాలు నేను ఇస్తాను. ఒక్క ఆధారం కూడా నేను క్రియేట్ చేసింది కాదు. ఇది మీ ప్రభుత్వ అధికారులు క్రియేట్ చేసి ఇచ్చినటువంటి ఆధారాలు. అన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండు, ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ల్యాండు. రమారమి 2000 కేసెస్లో నా దగ్గర ఉన్న డేటా ప్రకారం చూస్తే 2000 కేసెస్లో ఫారెస్ట్ ల్యాండ్ రమారమి 40,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే, చావ ఉంటే, మీరు నిజమైనటువంటి డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన సృష్టించాలి అంటే నేను ఇచ్చినటువంటి ఆధారాలతో వాళ్ళని బయటపడేయండి. జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి నేను మీకు పుష్పగుచ్చం ఇస్తాను. లేదు ఆ ప్రెస్ మీటింగ్లోనో లేకపోతే పబ్లిక్ మీటింగ్లోనో మన వెనక్కి కూర్చున్న జనసేన కార్యకర్తలు మనం ఏది మాట్లాడినా సప్పట్లో కొట్టే గొర్రెలను కూర్చోబెట్టుకొని మాట్లాడతామంటారా? మాట్లాడు. మీరు అలా మాట్లాడినంత వరకు నేను అలాగ మాట్లాడుతూనే ఉంటాను. మీ అందరికీ ఇక్కడ పద్మావతి ఘాట్ అని ఉంటుందండి విజయవాడలో. E3 ఎంటర్టైన్మెంట్స్ అని ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. ఈ E3 రెస్టారెంటు రమారమి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల సబ్లీజ్కి తీసుకొని ఒక పద్మావతి ఘాట్ మొత్తాన్ని అతికిచ్చేశారు మున్సిపాలిటీలో. కాబట్టి నదీ పరివాహ ప్రాంతం ఒక పద్మావతి ఘాట్ అంటే నదీ పాయ. కమర్షియల్ యాక్టివిటీస్కి వాడచ్చా? ఒక నదిని దాని ఫ్లోని ఆఫ్ చేసి నదిని ఎంక్రోచ్ చేసి కింద మొత్తం కన్స్ట్రక్షన్ బేస్మెంట్ కట్టేసి అక్కడ కుర్చీలు వేసి అది ఒక హోటల్ కింద కన్వర్ట్ చేసి అక్కడ 70-80 మంది సబ్లీజ్కి ఇచ్చేసి ఆ సబ్లీజ్కి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని హైదరాబాద్లో ఉండే ఒక కాంట్రాక్టరు ఈ జనసేన పార్టీ కార్యాలయానికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి 6 నెలలకి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు డబ్బులు పంపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తూ మున్సిపాలిటీ చేత ఒక ఘాట్ మొత్తాన్ని లీజుకు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్య రాష్ట్రంలో మీ కంటికి కనిపించలేదా? కీళ్ళు ఎరగదు కొట్టాల్సింది ఎవరిని సార్? ఎవరిని? ఊరు పేరు లేని రౌడీ షీటర్లనా? కాదు సార్. ఆకాశ రామన్న
ఉత్తరాలు రాసేటువంటి రౌడీ షీటర్లనా? ఎవరికి ఇరగొట్టాలి కాళ్ళు? ఇంకా ఈ ఘాటుని ప్రభుత్వం రాజకీయాలకు తలొగ్గి ఒక కృష్ణానది మొత్తాన్ని ఒకడికి కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఇవ్వటమే తప్పైతే, ఇది చూడండి, ఈ E3కి కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి ప్రభుత్వానికి ఎక్కొట్టిన డబ్బు ఇది. నాకు తెలిసి E3లోకి వెళ్తే మీరు సాయంత్రానికి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తే అరగంట పట్టుద్ది. అంటే అంత క్రౌడ్ ఉంటుంది. రమారమి ఒక రోజుకు వచ్చి 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల బిజినెస్ సరికి ఒక ప్రెమిసెస్ని ఆక్రమించేసుకొని, నదిని ఆక్రమించుకొని, పద్మావతి ఘాట్ని ఆక్రమించుకొని, ఈ ఆక్రమణ చేసుకున్నటువంటి వ్యక్తి ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా ఉంటే ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. చూడండి, LR నెంబర్ 139812 ఆఫ్ 2017, అక్టోబర్ 2019 నుంచి జూన్ 2024 వరకు 98 లక్షల రూపాయల అద్దె విత్ GST 17,67,000 రూపాయలు, అపరాధ రుసుము 39 లక్షలు కలిపి మొత్తం 1,57,9,323 రూపాయలు ఇతర ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. నెంబర్ 1, నదిని ఆక్రమించుకోవటం ఫస్ట్ రౌండ్. నెంబర్ 2, వీడికి లీజ్కి ఇవ్వటం రెండో రౌండ్. నెంబర్ 3, డబ్బులు తీసుకొని జనసేన తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుని ఇతను పర్మిట్ చేయటం మూడో రౌండ్. నెంబర్ 4, తీసుకున్న అద్దెకు కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా అధికారులకు డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తుంది నాలుగో రౌండ్. E3 లాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక 200 నుంచి 300 ఉన్నాయి. అంటే అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్లని డబ్బులు తీసుకొని 100 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగిస్తూ చేస్తున్న వీళ్ల మీద కదా సార్ మీరు కాళ్ళు ఎరగొట్టాల్సింది. ఎవరి మీద సార్ ఎరగొడతారు మీరు? సార్, టీవూరు గ్రామ సర్వే నంబర్ 879/2, విస్తీర్ణం 4.93 సెంట్లు రామదూత ఆశ్రమం అని ఒకటి నిర్మించారు సార్. ఎక్కడ ఇది రామదూత ఆశ్రమం నిర్మించింది? చూడూరు గ్రామ సర్వే నెంబర్, SPSR, నెల్లూరు జిల్లా. ఈ చూడూరు గ్రామంలో నిర్మించినటువంటి రామదూత ఆశ్రమం ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించినటువంటి 5 ఎకరాల ఇంచుమించుగా 10 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం ఆక్రమించుకొని ఒక ఆశ్రమం కట్టారు. ఈ ఆశ్రమం మీద ఫారెస్ట్ ల్యాండ్ ఎందుకు అధికారులు, నేను ఒక 100 ఉత్తరాలు రాశాను. ఈ 100 ఉత్తరాల్లో అన్ని ఉత్తరాల్లో ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారనే అధికారుల సమాధానం. మరి ఎందుకు సమాధానం? ఎందుకు ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకోరు? ప్రభుత్వ అధికారికంగా ఉత్తర్వులు లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే ఆ ఫారెస్ట్ ల్యాండ్ని ఎందుకు మీరు స్వాధీనం చేసుకోరు? మీ శాఖ మీద మీకు అసలు పట్టే లేదు. రాష్ట్రంలో ఒక్క కృష్ణా జిల్లాలోనే ఉన్నటువంటి లక్షల ఎకరాల ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణలు ఉంటే మీకు సోయలేదు. మాదాపూర్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి తిరుపతిలో కళ్ళజోడు ఒకటి పెట్టారు, టీషర్ట్ ఒకటి వేశారు, మిలిటరీ టీషర్ట్ ఒకటి వేశారు, షూ ఒకటి వేశారు, హెలికాప్టర్ తీసుకున్నారు, హెలికాప్టర్ అలా తిరిగారు, 2 రౌండ్లు వేసారు. ఒకటి చూశారు, ఆయనకి ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో సర్వే నెంబర్ ఒకటి ఉందంట, ఆ సర్వే నెంబర్ తీసుకొని సీజ్ ద సిప్ అన్నట్టు సీజ్ ది ల్యాండ్ అన్నారు, అయిపోయాయి. మళ్ళీ సాయంత్రానికి వచ్చారు, గన్నవరం ఎయిర్పోర్ట్ తిరిగారు, వయా మాదాపూర్ వెళ్ళిపోయినారు, రాగి ముద్ద చికెన్ కర్రీ తిన్నారు, అయిపోయాయి. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినందుకు, చిత్తూరు జిల్లా ఇక్కడికి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు 10 కోట్లు బొక్క. మీ హెలికాప్టర్కి ఉపయోగం ఏముంది? ఈ ఫారెస్ట్ ల్యాండ్లు రమారమి నాకు తెలిసి 80,000 ఎకరాలు ఒక చిత్తూరు జిల్లాలోని ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణలో ఉంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. మీరు వెళ్ళిపోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగండి చిత్తూరు జిల్లాలో ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణలో ఉందని. అధికారులు ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ ప్లేస్ బిఫోర్ యూ. వై యు ఆర్ నాట్ యాక్టింగ్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తే పొలిటికల్ మైలేజ్ వచ్చేస్తుంది, రాష్ట్ర ప్రజలకు పొలిటికల్ మైలేజ్ అయితే రాదు. ఇంకా ఇవన్నీ ఆక్రమణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ భూములు ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకుని హోటల్స్ కట్టినటువంటి ప్రబుద్ధుల యొక్క చెట్ట ఇదంతా.
ఇవన్నీ చెప్పుకుంటా పోతే నాకు తెలిసి 24 గంటలు పడుతుంది. అత్యంత దుర్మార్గకరం. ఇందాకేదో ఒక ఆయన ఇందాకేదో అన్నాడు. ఇందాక ఆయన అన్నది మళ్ళీ నేను ఒకసారి వినిపిస్తాను. ఇంకొక 5 minutesలో ముగిస్తాను నా ప్రెస్ మీట్. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి నేను దివీస్ ని సముద్రంలో కలిపేస్తాను, అలాంటి ఈ హైపర్ బోల్ తోటి లేదంటే విపరీతమైన మాటలు మీరు దయచేసి నమ్మకండి. నేను చెప్పినా కూడా నమ్మదు. నేను చెప్పను. నేను చేయగలిగేది ఏంటంటే ఈ పొల్యూటెడ్ వాటర్ ని ఎంత సేఫ్ గా మన సముద్రంలో కలపగలం, మీకు వచ్చే సంపద చచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన. పర్యావరణ చట్టాలు, కఠినమైన చట్టాలు, ఈ పదాలు వింటే నార్మల్గా ఈ కఠినమైన చట్టాలు, పదునైన చట్టాలు, ప్రాస మాత్రం బాగా వాడతారు. ఎందుకంటే సినిమా యాక్టర్ కదా, చేసినా చేయకపోయినా ప్రాస మాత్రం బాగుంటుంది. ఇది కంపెనీలకు సంబంధించి కఠినమైన చట్టాలు తయారు చేయాలంట. సార్, నంద్యాల జిల్లా కొలిమిగుండుల్లో రామ్కో సిమెంట్ అని ఒక పెద్ద కంపెనీ ఉంది సార్. ఈ రామ్కో సిమెంట్ పెద్ద కంపెనీ చేసిన అన్యాయాలు ఏంటి అంటే, అసలు ఈ కంపెనీ కట్టడానికి ప్రభుత్వ పర్మిషనే లేదు. నాకు తెలిసి ఒక 10,000 కోట్లతోటి కట్టుంటారు ఈ కంపెనీ. 10,000 కోట్లతోటి కట్టిన ఈ కంపెనీకి జిల్లా పంచాయతీ కార్యాలయం నంద్యాల వారి సూచనలు 7/4/2025లో పంచాయతీ సెక్రటరీ డిపిఓకి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో అసలు ఈ కంపెనీకి పర్మిషనే లేదు, ఏ విధమైన పర్మిషన్ మేము గ్రాంట్ చేయలేదు అని ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. దీనికి తోడు ఈ కంపెనీ చేసిన దుర్మార్గం ఏంటంటే, ఇంచుమించుగా 2,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఎకరం 2 లక్షలకి 3 లక్షలకి రూపాయలకి ఇచ్చి ప్రభుత్వ భూమిని దుర్మార్గంగా కొనేసి దానిలో లైమ్ స్టోన్ లిఫ్టింగ్ చేస్తుంది. అంటే రమారమి 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని నాకు తెలిసి ఒక 20 కోట్లకో 30 కోట్లకో రామారామి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చేసి కొనేసి పర్మిషన్ లేకుండా అక్కడ కంపెనీ కట్టి బీసీ జనార్దన్ రెడ్డి ఎవ్రీ మంత్ మినిస్టర్ అక్కడికి ఎవ్రీ మంత్ రమారమి ఒక నెలకు వచ్చేసరికి 2 కోట్ల రూపాయలు ఈ కంపెనీ నుంచి లంచం తీసుకుంటే కంపెనీ నడిపిస్తున్నాడు. ఏమి పవన్ కళ్యాణ్ గారు, మీకేమీ కనిపించలేదా? ఇది ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ మీకు కనిపించలేదా? ఆ కంపెనీ రిలీజ్ చేసే పొల్యూషన్ మీకు కనిపించడం లేదా? ఎక్కడి దాకా ఎందుకండి? విశాఖపట్నంలో వరుణ్, నోవాటెల్ హోటల్స్ 2, భీమిలిపట్నంలో ఉన్న 2 నోవాటెల్ హోటల్స్ ఆక్రమణ కట్టినటువంటి భూములే. సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా నోవాటెల్ హోటల్ భీమిల్లో అంటే విశాఖపట్నంలో నోవాటెల్ హోటల్ సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ది ఓవరాల్ హైట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అప్ టు ది హైయెస్ట్ రేంజ్ ఆఫ్ ది రూఫ్ shall not exceed 9 meters and the construction shall not be more than 2 floors. 28 ఫ్లోర్లు కట్టాడు నోవాటెల్లో. విశాఖపట్నం నోవాటెల్ 28 ఫ్లోర్లు ఉంటుంది. సిఆర్జెడ్ జోన్ 2లో ఉంటుంది. అది 2 ఫ్లోర్లకు మించి ఎక్కువ కట్టడానికి లేదు. ఏం చేస్తున్నావు? ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చివరి బీచ్ రోడ్డు మొదలు పెడితే ఆ చివరి వరకు ప్రతి కట్టడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. మళ్ళీ అదే హోటల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటుంది. అక్రమ కట్టడాల్లో ఉంటారు, అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటారు, అక్రమ కట్టడాల నుంచి డబ్బులు తీసుకుంటారు, అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తారు, నెలవారీ డబ్బులు ఎంత తీసుకుంటారు, ప్రశ్నించడానికి డబ్బులు, ప్రశ్నించకుండా ఉండటానికి డబ్బులు. మీరేమీ మారలా. నాకు తెలిసి మీరు అన్నది కరెక్ట్, నేనేమీ మారలేదు. అప్పటికిప్పుడు అన్నారు కదా, మీరేమీ మారలా. మొన్నటిదాకేమో ప్రశ్నించడానికి డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడేమో ప్రశ్నించకుండా ఉండటానికి డబ్బులు తీసుకుంటారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రధాన కారణం ఏంటి అంటే, మక్కిలు ఎరక్కొడతాను, తోలు తీస్తాను, తొక్క తీస్తాను, గొంత మీద కాలేసి తొక్కుతాను అనే పదాలు ఒక ఉప ముఖ్యమంత్రి నోట్లో నుంచి రావటం మంచిది కాదు అని చెప్పటానికి ఈ ప్రెస్ మీట్. మీరు తొక్క తీయాలి, తోలు తీయాలి అంటే, ఇదిగో నా దగ్గర ఉన్న ఈ సాక్ష్యాధారాలు, మీ అధికారుల దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఒకసారి పరిశీలిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరి తొక్క ఎవరి తోలు తీయాలో మీకు అర్థమవుతుంది. పిఠాపురానికి సంబంధించి మీరు ఎమ్మెల్యేగా అసలు పిఠాపురంలో ఎన్ని రోడ్లు వేశారు, ఎంత డెవలప్మెంట్ వచ్చింది, పిఠాపురంలో
ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఒక్క అధికారి దగ్గర నుంచి సమాధానం లేదు. నేను ఫోన్ చేసి అడిగిన, ఏమయ్యా మీరు ఎందుకు సమాధానం ఇవ్వరంటే, ఏం చేశాడు సార్ నా బొంద ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఈ రాష్ట్రంలో ₹1 డబ్బు లేదు, మా పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఒక రోడ్డు వేయలేదు సార్ ఆయన, ఇంకా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్, మీరు స్టేట్ కమిషన్కి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి సార్, మేము ఇచ్చే పరిస్థితి లేదు అన్నాడు. ఇది నీ పరిపాలన. ఉట్టుకెగరలేనమ్మంటే ఆకాశానికి ఎగిరిందంట. ముందు నీ కాన్స్టిట్యున్సీ చూసుకోవయ్యా, ముందు నీ కాన్స్టిట్యున్సీ చూసుకొని నీ కాన్స్టిట్యున్సీ రోడ్లు వేసి పిల్లలకు 10 మందికి ఉపాధి కల్పించు. అది వదిలేసేసి ప్రభుత్వ ఖజానాతో డబ్బులు తీసుకురావటం, ఒక 10,000 మందితో మీటింగ్ పట్టడం, మీటింగ్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, హైప్ తీసుకురావటం, సనాతన ధర్మం అదొక డబ్బులు లేని పని కదా. సనాతన ధర్మం, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు పెట్టడం, మళ్ళీ సాయంత్రానికి చెగోవేరా అంటాం. మనది చెగోవేరానా అర్థం కాదు, శ్రీశ్రీయో అర్థం కాదు, లేకపోతే హేతువాదమా అర్థం కాదు, లేకపోతే అంబేద్కరిజమా అర్థం కాదు, లేకపోతే పూలేయిజమా అర్థం కాదు, నక్సలిజమా అర్థం కాదు. ఒక్కసారి నీ నక్సలైట్ అయ్యేవాడిని నక్సలైట్ భావజాలం అంటాడు. తీరా చూస్తే నిన్న అన్నాడు నక్సలైట్లు లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు మంచో చెడ్డ నాకు అనవసరం అంటే. సో మీరు 2024కు ముందు ఎలా మాట్లాడినా ఒక్క సందర్భంలో కూడా నేను మిమ్మల్ని విమర్శించలేదు. ఎందుకంటే తెలిసి తెలియనోడు సినిమా యాక్టర్, ఆడి మాటలకు మనం విలువ ఇచ్చేది ఏందిలే, సావని ఎట్టబడితే అట్లా మాట్లాడతాడో. నేను ఏ రోజు మీ మాటలకు విలువ ఇవ్వాలా, మీ మాటలు పట్టించుకోవట్లా. బట్ నౌ యు ఆర్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్, ప్లీజ్ మైండ్ ఇట్. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మాలాంటి వాళ్ళు ఉంటారు, పట్టుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడతారు. మీరు తోలు తీస్తారో తొక్క తీస్తారో అనే పదాలు నేను వాడలేను, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మా ప్రశ్నతో మీ తోలు అట్టు ఊడిపోద్ది అంతే. మా ప్రశ్నతో మీ తోలు అట్లా ఊడిపోతుంది. సో కాబట్టి ఒక మాట్లాడేటప్పుడు హేతుబద్ధంగా మాట్లాడండి, పరిపాలన అద్భుతంగా నిజాయితీగా చేయండి. రాష్ట్రంలో కొన్ని వేల సమస్యలు ఉన్నాయి, రాష్ట్రానికి ఏం ఉపయోగం మీ వల్ల ఆలోచించుకోండి. పడుకుంటాం సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చికెన్ కర్రీయో లేకపోతే మటన్ కర్రీయో లేకపోతే రాయలసీమ స్టైల్లో రాగి ముద్ద తినేటప్పుడు ఆలోచించండి, మన వల్ల ఏంటి రాష్ట్రానికి ఉపయోగం, ఏం చేశాను. పవన్ కళ్యాణ్గా వాట్ ఈస్ పవన్ కళ్యాణ్, వాట్ హెల్ప్ మీ టు ది స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. వెళ్ళండి, మోడీ దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. సార్ ఇదిగో ఉపాధి కావాలి, మా పిఠాపురంలో పిల్లలు ఉన్నారు, నిరుద్యోగులు యువత ఉన్నారు, వాళ్ళకి మా పిఠాపురంలో ఒక ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి, ఒక IIIT కాలేజ్ పెట్టండి, ఒక ఫ్యాక్టరీ పెట్టండి, ఒక 10,000 మందికి ఉపాధి కల్పించేది పెట్టండి. ఇదిగో పిఠాపురం నేను దిగిపోయేలోపు మా పిఠాపురం ప్రజలకు ఏదో ఒకటి చేసుకోవాలి, మా పిఠాపురం వెనుకబడిపోయింది. సో పిఠాపురంలో సగానికి సగం మంది 80,000 మంది SC STలు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అమిత్ షాతో మాట్లాడండి, ప్రధానమంత్రితో మాట్లాడండి, కేంద్ర పరిశ్రమల శాఖతో మాట్లాడండి, వాళ్ళందరితో మాట్లాడండి, ఏదో ఒకటి చేయండి. అది వదిలేసేసి ఏమిరా బాలరాజు మీ వల్ల ఉపయోగం అన్నట్టు ఉంది. మీ వల్ల ఏమో బాలరాజు ఉపయోగం అన్నట్టు, ఏమయ్యా పవన్ నీ వల్ల ఉపయోగం దేశానికి? అరే కనీసం ఒక్క మాట కాకపోతే ఒక్క మాటన్నా అకౌంటబుల్గా పద్ధతిగా, అరే 10,000కి 20,000కి కేసు వేసే జడా శ్రావణ్ కుమారే ఓ బాధ్యతాయుతంగా డాక్యుమెంట్లు పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరే ఆఫీసర్ నీకు చెవులో చెప్పిన ఆఫీసరు? ఎవడన్నా వచ్చి ఉప ముఖ్యమంత్రికి చెవులో చెబుతాడా? ఆ 30,000 మంది అమ్మాయిలు పోయినారని ఆ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మీ చెవులో చెప్పినట్టు ఉంటుంది ఈ కథ కూడా. ఒక హేతుబద్ధత ఉండదు, ఒక మాట ఉండదు, ఒక లాజిక్ ఉండదు, ఒక రీజనింగ్ ఉండదు, ఒక లీగల్ పర్సెప్షన్ ఉండదు, ఏమీ ఉండదు. ఊరికి స్క్రిప్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చినందుకు నవ్వుకుంటున్నారు. సిగ్గుపోతుంది. ఇట్లాంటి దరిద్రులుగా మన 164 సీట్లు ఇచ్చింది అని ప్రజలు సిగ్గుపడుతున్నారు. 5 సంవత్సరాల కాలం చాలా వాల్యుబుల్ ఉప ముఖ్యమంత్రి గారు. దయచేసి ఉపయోగం లేని మాటలతో, కాలక్షేపం లేని మాటలతో, ఊరికే మీరు ఇంట్లో కూర్చొని సరదాగా పిల్లలతో మాట్లాడుకున్నట్టు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు పోతుంది. తలకాయ లేని ముఖ్యమంత్రి ఈడే ఉప ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణ వాళ్ళంతా. మన ఎమ్మెల్యేలు కూడా మన రాష్ట్రానికి పరువు తక్కువ కదా. మా ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని తెలంగాణ వాళ్ళు ఆ తలకాయ లేనుడు ఆడే ఉప ముఖ్యమంత్రి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదని విమర్శలు వస్తున్నాయి. అది ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా మా ఉప ముఖ్యమంత్రిని అంటే మాకు బాధ. ఖచ్చితంగా వి ఫెల్ట్ వెరీ సాడ్. ఒక బాధ్యత, ఏదో దేవుడి దేవల్ల అదృష్టం నక్కతో ఒక తక్కి మీకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఎంజాయ్ చేయండి. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దిగిపోయిన తర్వాత మీరు జీవితంలో అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఇంకా
ఈ 4 సంవత్సరాలు ఇదిగో గోడ మీద పెట్టుకోవడానికి 4 ఫోటోలు ఉండాలి కదా చెప్పుకోవడానికి. ఆ పెట్టుకోవడానికి అదో ఇదిగో నేను పలానా చోట ఇది తెచ్చాను, పలానా చోట అది తెచ్చాను, పలానా చోట ఇది తెచ్చాను చెప్పుకోవడానికి 4 ఫోటోలు ఉంచుకోవాలి. ప్రజల్లో 4 కాలాలు పట్టారు. సినిమా యాక్టర్ అయినా వచ్చి ఏదో 4 మాటలు చెప్పెళ్ళాడు రా బాబు, 4 పనులు చేశాడు, రాష్ట్రానికి ఉపయోగం చేశాడు, కాస్త మంచి చేశాడని చెప్పుకునే విధంగా మీ పరిపాలన ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ, దయచేసి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ గేములతోటి మార్చొద్దు అని చెప్పి, వీటి మీద మరి జనసేన పార్టీ ఏమన్నా రెస్పాండ్ అవుతుందో చూడాలి. రెస్పాండ్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రమారమయ్య ఉన్నటువంటి 1,40,000 ఎకరాల ప్రభుత్వ ఫారెస్ట్ భూమి బయటకు తీసుకొచ్చి, ఫారెస్ట్ భూమిలో ఎవరైతే ఆక్రమించుకుని ఉన్నారో రాజకీయ నాయకులు వాళ్ళందరికీ కూడా ఆశ్రమాలు కట్టుకునే వాళ్ళని, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళని, లేకపోతే ఫ్యాక్టరీలు కట్టిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు చర్మం ఒలిసి వాళ్ళ కీళ్ళు ఎరక్కొట్టి వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి అప్పచెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా సోదరులందరికీ నా ప్రత్యేకమైనటువంటి జై హింద్ తెలియజేస్తూ, ఎవరైనా మిత్రులు ఏమైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే యు ఆర్ వెల్కమ్. పవన్ కళ్యాణ్ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు, విదేశాల్లో కూడా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు, వ్యక్తిగతంగా చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి డబ్బులు తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పేసి అని అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి నా కొడకల్లారా నన్ను విమర్శిస్తారా అని చెప్పు తీసుకొని జనసేన పార్టీ కార్యాలయంలో ఒక పెద్ద చెప్పు తీసుకొని వేల మంది హర్షాది ధ్వానాల మధ్య ప్రకటించారు కదా, నా కొడక అని చెప్పు తీసుకొని చూపించారు కదా. మరి ప్రశ్నించిన వ్యక్తిని అలా విమర్శించిన వ్యక్తిని అలా ప్రశ్నించాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ప్రశ్నిస్తేనేమో కాళ్ళు కీళ్ళు ఎరగదీసి అరచేతిలో రేఖలు మార్చేస్తారు. మరి అప్పుడు ప్రశ్నించినప్పుడు మరి మీరు స్పందించిన తీరేంటి ఎలిగేషన్ చేసినప్పుడు? సో ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద విమర్శలు వస్తాయి. ఆ విమర్శల్ని తట్టుకొని అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉండదని సామెత ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విదేశాల్లో కూర్చొని విమర్శ చేస్తారు. ఏమి తెలుగుదేశం పార్టీ హయాంలో విమర్శ చేసిన వాళ్ళంతా ఆంధ్రాలో ఉన్నారా? దేశాల్లో ఉండి అమరావతి కోసం కొన్ని వేల మంది తమ యూట్యూబుల్లో ప్రభుత్వాలను విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎక్కడ కూర్చొని విమర్శించినా విమర్శ సహేతుకంగా ఉందా లేదో చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శ చేసినటువంటి, వాళ్ళ పిల్లల్ని వ్యక్తిగతంగా విమర్శ చేసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్. అలాంటి వాడిని మేమందరం విమర్శించలేదా? వాడిని జైల్లో వేయాలి, వాడిని ఎన్కౌంటర్ చేయాలి, ఇట్లాంటి వాడు సమాజానికి దుర్మార్గుడు, ఇట్లాంటి వాడు ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వాళ్ళ పిల్లల్ని వ్యక్తిగతంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మేమందరూ విమర్శించలేదా? పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబానికి బాసటగా నిలబడలేదా? సో ఇప్పుడు ఈరోజు మీడియాకి ఆయన ఏదో పెద్ద హైప్ అయిపోయి ఈరోజు మీడియాలో కూర్చోబెట్టి 1 లక్ష 2 లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఏదో 4 రోజులు మాట్లాడతారు, ఫుల్గా అందరు చూస్తారు, మళ్ళీ అన్నీ క్షమాపణ అడుగుతాను. ఈడ కూడా మహాసన్ రాజేష్ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళంతా ఒక బ్యాచ్. వీళ్ళందరూ ఏంటంటే తిట్టడం, 4 రోజుల తర్వాత అందరికి క్షమాపణ చెప్పడం. బికాస్ ఇట్ ఈస్ అ టాక్టిక్స్. పొలిటికల్గా వీళ్ళు విమర్శనాత్మకంగా కాకుండా వీళ్ళందరూ కూడా ఒక ఎలా బతకాలి అంటే ఇలాగే పాపులారిటీ అవ్వాలని తీసుకొచ్చుకునేవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా అది వ్యతిరేకం. కానీ పాలసీస్ పరంగా ఎవరైనా విమర్శ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా రివోల్ట్ అవ్వటం, ఈ విధంగా రియాక్ట్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తరఫున కేసులు విత్డ్రా చేసుకున్న దాని మీద కేసు వేసాం. ఈరోజు ఆర్గ్యుమెంట్ కూడా జరిగి 11:15కి 11:20కి అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. నేను 12 గంటలకి ఇక్కడ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాను. సో మేము వీఆర్ ఫైటింగ్ అగ్నెస్ట్ అవర్ పార్టీ, అగ్నెస్ట్ కరప్షన్ అండి. అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారి మీద విత్డ్రా చేసుకున్న ప్రతి